ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు మీరు? డబ్బా? డబ్బొక్కటేనా ఆశీర్వాదం? చాలా మంది బుర్ర తక్కువ వాళ్ళు డబ్బే ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇది బుర్ర తక్కువడని నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడానో మీరు అర్థం చేసుకోవాలి. ఒక అతను తపస్సు చేసుకుంటున్నాడట, దేవుడు ప్రత్యక్షం అవ్వాలని. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి బాబు అని అడిగాడు. ప్రభువా, నేను పట్టిందల్లా బంగారం అయితే చాలు తండ్రి, ఆ వరమియ్యి అన్నాడంట. పట్టిందల్లా బంగారం అయితే బ్రతికేస్తావా? ఇంకా అంతకంటే ఉంది ప్రభువా, కొండ మీద కోత అయినా దాని ద్వారా దిగొచ్చింది అన్నాడు. సరే ఇచ్చాను పో అన్నాడు. శబాష్, ఇక పట్టిందల్లా బంగారం అయితే దేవుడితో పనే ఉంది వీడికి, ఇక పనేం లేదు కదా, ఇక పట్టుకుందల్లా బంగారం అవుతుంది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేమే ఎక్కడున్నావు అన్నాడు. ఏమండి, ఇంతకాలం తపస్సుకి వెళ్ళావు కదా, ప్రార్థనలోకి వెళ్ళావు కదా, ఏమి ఇచ్చాడండి దేవుడు అంటే, పట్టిందల్లా బంగారం ఇచ్చాడే, ఆ వరం ఇచ్చాడు అన్నాడు. ఏది, ఒకసారి ఈ ప్లేట్ పట్టుకొని చూడవా అనింది. పట్టుకుంటే బంగారం అయింది. గ్లాస్ పట్టించింది, పట్టుకు ఈ బంగారం పిచ్చి కదా వీళ్ళకి, ఇంకా ఏమేం పట్టించుకోవాలి అన్ని బంగారం పట్టించేసింది. అంతా బంగారం అయిపోయింది. చివరికి వాళ్ళకి ఒక్కనొక కూతురు ఉంది. ఆ కూతురు ఎక్కడి నుంచో దూరం నుంచి, నాన్నప్పటికే చాలా కాలం నుంచి ఇంట్లో లేడు, వచ్చేసరికి సంబరపడిపోతున్నారు. చక్కగా అంతా బంగారం, దగదగ ఇల్లంతా దగదగ బంగార వస్తువులతో ఉంది. ఇక కొరత లేదనుకుంటుండగా ఆ పాప వచ్చి, నానా ఎక్కడికి వెళ్ళావు నానా అనగానే పట్టుకున్నాడు. నిలుక్కుపోయింది. ఏం బొమ్మ అయింది? బంగారు బొమ్మ. బంగారు బొమ్మ మాట్లాడిద్దాక, బంగారు బొమ్మ ఇంకేమన్నా చేసిద్దా? ఏం చేసుకొని చేస్తాడు? అయ్యో బాబోయ్, బొమ్మ అయిపోయిందేంటి, అయ్యో ఇలా జరిగిందేంటి అని ఇద్దరు కలిసి కాసేపు బాధపడి ఏడ్చారు. ఏడ్చిన తర్వాత అన్నం పెట్టుకురాపో అన్నాడు. వంటగదిలోకి వెళ్ళి బంగారు పాత్రలో అన్నం వండి, బంగారు పల్లెములో అన్నం పెట్టుకొని, బంగారుపు గ్లాసులో నీళ్ళు తీసుకొని వచ్చింది. ఆయనకు అందించింది. తిందామని అలా కలుపుకునేసరికే అన్నం ఏమైంది? 2 నిమిషాలు ఆలోచించింది ఈ అమ్మాయి. ఈ దుర్మార్గుడు నన్ను కూడా పట్టుకున్నాడు అనుకో, నేను కూడా బంగారం శిలైపోతాను, ఈడు వద్దు, ఈడు వరము వద్దని వెళ్ళిపోయిందంట. మనశ్శాంతి లేని బంగారం ఎందుకు అనుకొని వెళ్ళిపోయిందంట. కాపురం పోయింది. ఇప్పుడు వరం ఏం చేసిందో తెలుసా? కూతురును పోగొట్టింది, వరం భార్యను పోగొట్టింది, వరం తినే రాతలు కూడా పోగొట్టింది. ఇప్పుడు ఏం చేసుకుంటాడు వీడు? ఇతరులకు పనికొస్తాడు కానీ ఈడు పనికిరాడు. నీకు అర్థమైంది అనుకుంటాను. ఇతరులకు మాత్రం బాగా పనికొస్తాడు, ఇంట్లో పనికిరాడు. డబ్బున్నాడు కదా. అంటే ఒక డబ్బే కాదండి, ఆశీర్వాదాల్లో ఒక భాగం అది. మనశ్శాంతి ఆశీర్వాదం కాదు, ఆరోగ్యం ఆశీర్వాదం కాదు, ఆయుష్ ఆశీర్వాదం కాదు, పిల్లలు ఆశీర్వాదం కాదు, భార్యాభర్తల మధ్యలో ఉన్న అన్యోన్యత గొప్ప ఆశీర్వాదం కాదు. అవునా కాదా? ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదాన్ని గురించి ఒక్క మాట చెబుతాను. అసలు ఎందుకు ఈ మాట అడిగాడు అతను? ఏమిటి ఆశీర్వాదం? హల్లెలూయా. మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, దయచేసి వినాలి. ధనవంతుడు లాజరు ఇద్దరు ఉన్నారని ప్రభు చెప్పాడు. అది ఉపమానం కాదు, రియల్ జరిగింది. మీరు చాలా మంది ఉపమానం అనుకుంటున్నారేమో. ఉపమానం కాదండి, అది జరిగిన సంగతి. ఎందుకంటే పేరు కరెక్ట్గా చెప్పాడు, లాజరు, అదే ఊరిలో ఉన్న ధనవంతుడు. సహజంగా ఈ ఊరోళ్ళందరూ ఏమనుకుంటారు? ధనవంతుడిని ఆశీర్వదించబడిన వాడు అంటే ఎలా ఉంటాడు అనుకుంటాడు, అంతే కదా. ఎందుకంటే అతనికి రథాలు ఉన్నాయి, ఎండి బంగారాలు ఉన్నాయి, ఎల్లు వాకిళ్ళు ఉన్నాయి, గొప్ప పలుకుబడింది. ఆశీర్వాదం అంటే ఎలా ఉంది అనుకుంటారు. పాపం ఎంత ఆశీర్వాదం, ఎంత డబ్బు ఉన్నా చచ్చిపోవాల్సిందే కదా. చచ్చిపోయాడు. వాళ్ళ ఇంటి ముందే ఒకడు ఉండేవాడు, దరిద్రుడు. అతని పేరు లాజర్ అనుకోండి. అవి వచ్చేటప్పుడు పోయేటప్పుడు, సార్ మరి మీరు భోజనం చేసేటప్పుడు కొంచెం రొట్టె ముక్కలు పడేయండి అంటే, భ్రష్టుడో నా ఇల్లు ఇడిచిపెట్టవేరా అనేవాడు. అని అతను చేతులు తుడుచుకునే పులకాలు ఉంటాయి. ఆ తినేవేమో నేతితో కాలుస్తారు. అతను చేతులు తుడుచుకోవడానికేమో ఇప్పుడు మనం పులకాలు నూనె లేకుండా కాలుస్తామే, ఆ పులకాలు కాలుస్తారు.
అది ఇసిరేస్తే కుక్క పిల్ల తిన్నట్టు తినేవాడు. పాపం తిని తినక ఇతని కంటే ముందే చచ్చిపోయాడు అతడు. అతని తర్వాత ఇతను చచ్చిపోయాడు అనుకోండి. చనిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందనే సంగతి యేసు ప్రభు వారు చెప్పారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతని మాటలు వినపడుతున్నాయి. తండ్రి అయిన అబ్రహామా, ఇక్కడ నేను యాతన పడుచున్నాను, కాలిపోతున్నాను అన్నాడు. మరి ఏం చేయమంటావు? లాజరు నీ దగ్గర ఉన్నాడు కదా, మా ఊరోడే, మా పేటోడే, దరిద్రుడు అనుకున్నాం, అంత ఆశీర్వాదకరమైన స్థలంలో ఉన్నాడేంటి, నేను కూడా అక్కడికి రావచ్చా అన్నాడు. ఎందుకని? నీ మనసుకి ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, ఇతడు దేవునికి ఇష్టమైనట్లు బ్రతికాడు. అదే మీ ఇద్దరు తేడా. నాలుక ఎండిపోతుంది ప్రభువా, అబ్రహామా కొంచెం అద్దమనవా ఒక చుక్క నీటితో. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి కుదరదు. అయితే పని చేస్తావా, నాకు 5 సహోదరులు ఉన్నారు మా ఊర్లో, వాళ్ళకి సువార్త చెప్పడానికి ఈయన్ని పంపిస్తావా? మృతులలో నుంచి లేచి వెళ్తే గాని మారంటాడు. అట్లా వెళ్ళడానికి కుదరదు నాయన, అక్కడ మోషే లాంటి ప్రవక్తలు ఎంతో మంది ఉన్నారు, స్తోత్రం చెప్పగలరు. ఈడి మొర ఏమి అక్కడ ఆలకించబడలేదు. ఎందుకు ఈడిక్కడికి వెళ్ళాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒక మాట, అద్భుతమైన మాట, 34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి. స్తోత్రం చెప్పగలరా? ప్రియులారా వినండి. అంటే ఆశీర్వదించబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు చెప్తాను ఒకసారి. మీరు మనము అబ్రహాము సంతానము వలె ఆశీర్వదించబడడానికి తగినటువంటి వారం కానప్పుడు, అబ్రహాము పొందిన ఆశీర్వాదమునకు మనం వారసులం అవ్వాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం చేసిన పాపానికి శిక్ష విధించడానికి ఆయనను శరీరాకారముతో పంపించి, ఆయన శరీరమందు మన యొక్క పాపానికి శిక్ష విధించి, క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడి, ఏమండి, రక్షింపబడినటువంటి వాడు ఆశీర్వదించబడి నిత్య జీవానికి వెళ్ళినట్లుగా క్రీస్తును మనకు అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు క్రీస్తును కలిగిన వాడు ఆశీర్వదించబడిన వాడా, శపించబడిన వాడా? అమ్మా, మీకు నా భారం అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు క్రీస్తును కలిగి ఉన్నామన్నటువంటి వారు చేతులు ఎత్తండి. లాజరు ఎవరిని కలిగి ఉన్నాడు? అతను ఎక్కడికి వెళ్ళాడు? ఆశీర్వదించబడిన గుంపులోకి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆయనలోనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద ఉంది. ప్రభువుకు నువ్వు మొరపెడితే ఒకటే చెబుతాడు, నువ్వు ఆశీర్వదించబడాలంటే క్రీస్తుని సంపాదించుకో. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఆయన ద్వారా నీ అవసరాలు తీరటమే కాదు, నీ రోగం పోవడమే కాదు, నీ స్థితిగతులు మార్చబడమే కాదు, ఆయన ద్వారా నిత్య జీవం వస్తుంది. మీలో చాలా మంది అనుకుంటున్నారేమో, ధనవంతులంతా నరకానికి వెళ్ళిపోతారు, డబ్బులు లేనటువంటి వారు, పేదవారు పరలోకానికి వెళ్తారని. ఎవరు చెప్పారు? ఈ ధనవంతుడి కంటే గొప్ప ధనవంతుడు అబ్రహాం అక్కడ ఉన్నాడు. అతడు పరలోకం, పరదైసులోనే ఉన్నాడు. హల్లెలూయా. డబ్బు, ఐశ్వర్యం పరలోకానికి అడ్డు కాదు, క్రీస్తు లేకపోవడం అడ్డు. క్రీస్తు పేరు చెబితే డోర్ ఓపెన్ అయింది అక్కడ. స్తోత్రం చెప్పాలి. క్రీస్తుతో నీకు సంబంధం ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆశీర్వాదం అంటే, ప్రభువా నాకు క్రీస్తు కావాలి, క్రీస్తు ద్వారా వచ్చే ఆశీర్వాదం కావాలని కోరుకున్నాడు. హల్లెలూయా.